అయినప్పటికీ కూడా దేవుడు జీవము తోడు, నీ జీవము తోడు, నువ్వు ఎక్కడికి వెళ్ళి వెనకాల అవుతాడు. అంటే ఆ అభిషేకము పొందుకోవాలంటే నీ యొక్క దైవజనుడు తన యజమానుడు దైవజనుడు కదా ఎంత జాగ్రత్తగా, ఎంత వెనుకాల, ఎంత స్లోగా ఆయన ఎలాగ ఏం చెప్తున్నా వెనకాల నడుచుకుంటూ వస్తున్నాడు. చూసాడు. గమనించండి, దగ్గరగా ఉండడం అంటే ఏంటో తెలుసా? యు షుడ్ కనెక్ట్ టు గాడ్. దేవునికి దగ్గరగా ఉండడం ప్రియమైన సంగమా. దేవునికి దగ్గరగా ఉంటాం. ఒక గొడుగు క్రింద మనం ఎలాగైతే ఉంటామో ఆత్మీయత క్రింద కూడా మనం అలాగే ఉండాలి ప్రియమైన సంగమా. మనము విశ్వాసంతో పరిచర్య చేయాలి. కష్టంగా ఉన్న ఇష్టపూర్వకంగా దేవుడి దగ్గర ఉండాలి ప్రియమైన సంగమా. దగ్గరగా ఉండడం అంటే అందుకే ఈ దైవజనుడు తన యజమానుడు దైవజనుడు వెనకాల వస్తూనే ఉన్నాడు. అలా చెప్పిందా నుంచి 4 ప్రాంతాల్లో అతను కొనసాగించబడిలా వచ్చాడు ప్రేమ. ప్రతి ప్రాంతంలో ఒక టెస్ట్ కనబడింది. తెలుసా? టెస్ట్ అంటే ఒక పరీక్ష. చాలా మంది అన్నారు, నువ్వు ఎందుకు వెళ్తున్నావయ్యా? నేను వెనక. కొంతమంది ప్రవక్తలు కుమారులు అంటారు, అయ్యా ఎందుకు ఆయన చేస్తున్నావు? నీకు విషయం తెలుసా? కొంత దూరం వెళ్ళగానే దేవుడు ఆయన తీసుకెళ్ళిపోతారంటే నేను పట్టించుకో, నేను వెళ్ళిపోతా, నువ్వు గమ్ముడు సైడ్కోడు. గమనించిన ప్రేమ సంఘం ఎంతమంది ఏమి చెప్పినా సరే నేను పట్టించుకో, ఆయన అంకలే. నీ మీద ఎన్ని వచ్చిన బట్ట నువ్వు పరిచయం వదలకూడదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నువ్వు వదలకూడదు.